హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సిజిడి ట్రైనింగ్కి సంబంధించి మన ట్రైనింగ్లో శాలరీ అనేది ఏ విధంగా వస్తుంది. సో ప్రీవియస్గా నేను వీడియో చేశాను, అప్పుడైతే నేను అకౌంట్ సెక్షన్లో వర్క్ చేస్తున్నాను. సో దాని మీద బేస్ అయ్యి అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు కొంత డేటా తీసుకొని దాని త్రూ చేశాను. ప్రజెంట్ అయితే మేము October 15th జాయిన్ అయ్యాము. నేనైతే 2 days లేట్గా జాయిన్ అయ్యాను. సో నాకైతే అక్టోబర్ మంత్కి సంబంధించి రిమైనింగ్ డేస్కి సంబంధించిన శాలరీ అయితే మాకు క్రెడిట్ అయింది. సో నవంబరు మనకి ఎలా వస్తుంది అంటే అది ఫుల్ మంత్ కాదు కాబట్టి ఆ శాలరీ డిఫరెంట్గా ఉంటుంది, అందులో కటింగ్స్ అవి ఉండకపోవచ్చు. సో అందుకే ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, కటింగ్స్ లేవు అప్పుడు. సో ఇప్పుడైతే నవంబర్ డిసెంబర్ కంప్లీట్ మంత్ కాబట్టి సో కటింగ్స్ ఏమేమి ఉంటాయి, సో మనకి అలవెన్సెస్ ఏమేమి ఉంటాయి, సో అవన్నీ స్లిప్ అయితే నా దగ్గర ఉంది. సో నాది మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ గ్రాస్ శాలరీ అయితే 2 rupees తక్కువ 40,000 చూపిస్తుంది. సో ప్రీవియస్గా మనం చూసినట్టయితే అక్కడ 36,155 అలా చెప్పాను. సో అక్కడ ఏమంటే శాలరీలో మనకి 36,155 క్రెడిట్ అవుతుంది. సో ఎక్స్ట్రా 4,000 అనేది మెస్కి సంబంధించి వేరేగా క్రెడిట్ అవుతుంది. సో అది అప్పుడు చూపించలేదు కాబట్టి నేను అది మైనస్ అవుతుంది అనేసి చెప్పాను. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా క్లారిటీ ఇస్తాను. సో ఏమేమి కట్ అవుతాయి, సో అవన్నీ క్లారిటీ ఇస్తాను. మన ప్లే స్లిప్ అనేది చూపిస్తాను, క్లారిటీగా చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నా ప్లే స్లిప్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నా నేము మొత్తం డిజిగ్నేషన్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ బేసిక్ పే స్కేల్ చూసుకుంటే 21,700 to 69,100 ఇది పే స్కేల్ అనమాట, బేసిక్ పే సంబంధించి. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అవన్నీ హైడ్ చేశాను నాది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బేసిక్ పే ఇది అక్టోబర్ మంత్కి సంబంధించింది. సో అందుకే బేసిక్ పే చేంజ్ ఉంది. సో యాక్చువల్గా మా జాయినింగ్ డేట్ అనేది October 15th. నేను 2 days లేట్కి జాయిన్ అయ్యాను. సో అకార్డింగ్ టు మనం ఎన్ని డేస్ మనం అటెండ్ అయ్యామో దాన్ని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ హెచ్ఆర్ఏ ఇవన్నీ మొత్తం క్యాలిక్యులేట్ చూసుకుంటే మొత్తం నాది 15 days అనమాట. శాలరీ 19,413 క్రెడిట్ అయింది. సో ఇందులో మనకి ఎన్పిఎస్ కటింగ్ ఏం లేవు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ప్రాన్ నెంబర్ అనేది ఇంకా జనరేట్ అవ్వలేదు అప్పటికి. సో ఎన్పిఎస్ కటింగ్స్ అనేవి ఏం లేవు. సో ఈ స్లిప్లో అయితే ఇప్పుడు ఇందులో అయితే ఇంత వచ్చింది కదా. ఇప్పుడు నవంబర్ చూపిస్తాను. నవంబర్లో మనకి ఫుల్ శాలరీ ఉంటుందన్నమాట, ఫుల్ మంత్ శాలరీ. సో అది ఎలా వస్తుందని చూపిస్తాను. సో ఇది ఇక్కడ చూసుకుంటే ఇది నవంబర్కి సంబంధించిన శాలరీ అనమాట. సో ఇక్కడ మొత్తం బేసిక్ పే అన్నీ ఉన్నాయి. పైన కిందకి చూసుకుంటే ఇక్కడ మీరు బేసిక్ పే చూశారు కదా, స్టార్టింగ్ లెవెల్ 3కి సంబంధించిన జాబ్ అనమాట. సో ఇక్కడ బేసిక్ పే 21,700 ఉంది. నెక్స్ట్ డిఏ డైలీ అలవెన్స్ 8,800, డీర్ అలవెన్స్ 8,800, 9,932. సో నేను అక్కడ స్క్రీన్ షాట్ తీశాను, నా లాగిన్లో చూపించట్లేదు, అందుకోసం అది చూపిస్తున్నాను. నెక్స్ట్ టీపీటీ 1,800 ఉంది. డిఏ అండ్ టీపీటీ 828 అనమాట. సో నెక్స్ట్ ఇంకేం యాడ్ అయ్యి ఉంది, ఇంకా కాంపన్సేషన్ అలవెన్స్ 800 హౌసింగ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈ 3,887 అని ఉంది కదా. సో ఇది సిఓఆర్ అనమాట, అంటే కాస్ట్ ఆఫ్ రేషన్ మనీ అనేది క్రెడిట్ అవుతుంది. మనకి శాలరీ అనేది వేరే క్రెడిట్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ రేషన్ అనేది వేరుగా క్రెడిట్ అవుతాయి అనమాట. శాలరీ మొత్తం ఒకటే క్రెడిట్ అయిపోదు. సో సపరేట్గా శాలరీ అనేసి మనకి క్రెడిట్ అవుతుంది. ఇక్కడ నేను టోటల్ చూసుకుంటే గ్రాస్ అనేది 39,992, అంటే నియర్లీ 40,000 అనమాట. సో ఇక్కడ మీకు కటింగ్స్ ఇక్కడ చూపించారు కదా, టోటల్ డిడక్షన్ 7,179 రూపీస్ కట్ అవుతుంది. సో ఇక్కడ ఏమేమి కట్ అవుతుందంటే 3,179 ఎన్పిఎస్ కటింగ్ కట్ అవుతుంది పెన్షన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మెస్కి సంబంధించిన ఈ వచ్చింది కదా, ఇక్కడ నియర్లీ 4,000 ఉంటుంది. 3,837 ఉంది కదా. సో ఇది వేరీ అవుతుంటుంది అనమాట. అంటే ఇప్పుడు జనవరిలో 31 days ఉంటాయి, ఫిబ్రవరిలో 28 days ఉంటాయి. డైలీగా ఎంత మనకు అవుతుంది అనేది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట కాస్ట్ ఆఫ్ రేషన్. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం నియర్లీ 39,992లో 7,179 మైనస్ చేస్తే మనకి 32,813 రూపీస్ మనకి క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఇందులో ఇంకా ఏం కటింగ్స్ ఉండవు, ఇది అయితే మనకు కటింగ్ అవుతుంది. సో ఇది సేమ్ నవంబర్ డిసెంబర్ ఇంకా రెగ్యులర్గా మనకు వచ్చే శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా డిఏ అనేది పెరిగితే మనకి ఇంకా ఎక్స్ట్రాగా మనకి శాలరీ అనేది
ఎక్స్ట్రా అవుతుంది. మళ్ళీ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ హౌస్కి సంబంధించి ఇంకా చిల్డ్రన్స్ సంబంధించి ఆ అలవెన్సెస్ అనేవి వేరేగా ఉంటాయి. సో అవనేది తర్వాత నేను వీడియో చేస్తాను అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే అండ్ మనకి ఇంకా ఫస్ట్లో మనకి డ్రెస్సెస్ అవన్నీ అలౌట్ చేస్తారు కదా, చాలా డ్రెస్సెస్ మనకి గవర్నమెంట్ నుంచి అయితే మనకి డ్రెస్ అలవెన్స్ కింద 10,000 ఇయర్లీ వస్తుందన్నమాట. సో జనవరిలో కాదు డిసెంబర్ ఎండింగ్లో కానీ జూన్లో కానీ వేస్తారనమాట అలవెన్స్ 10,000 అనమాట వేస్తారు. సో ర్యాంక్ బట్టి చేంజ్ అవుతుంటుంది, 20,000 అలా ర్యాంక్ బట్టి చేంజ్ అవుతుంది. కానిస్టేబుల్కి అయితే 10,000, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వరకు అనుకుంటా 20,000 వరకు క్రెడిట్ అవుతుంది. సో ఇది అనమాట మొత్తం పే స్లిప్కి సంబంధించి. ఇక్కడ క్లియర్గా మీకు క్లారిటీగా ఉంది కదా. సో 39,992 గ్రాస్ అనమాట, నియర్లీ 40. సో మనకు అందులో వచ్చేది ఇదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.